నిన్న 5/10/2024 తేదీ రాత్రి సుమారు 8-8:30 గంటల ప్రాంతంలో యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఫ్యూజన్ లైట్ వెయిట్ బ్రిక్ కంపెనీలో రెసిడెన్షియల్ షెడ్స్ ఉన్నాయి. ఇందులో వర్కర్స్ కోసం జనరల్ డ్యూటీ చేసేటువంటి వాళ్ళు. అందులో ఒకానొక షెడ్లో ఎవరైతే వర్కర్స్ ఇందులో 3 ఇంజురీస్ జరిగినాయి. వాళ్ళు వంట చేసుకునేటువంటి క్రమంలో గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పటికి అప్పటికే గ్యాస్ లీక్ అయి ఉన్నందువల్ల ప్రమాదవశాత్తు కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగి 3 గాయాలు పాలవడం జరిగింది. ఆ 3 కూడా ఇద్దరు ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లాకు సంబంధించిన వాళ్ళు, అందులో ఒకరు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకి సంబంధించిన వాళ్ళు ఒకరు. 3 గాయాలు పాలవడంతో కంపెనీ మేనేజ్మెంట్ ఇమీడియట్గా వాళ్ళని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ యలమంచిలి హాస్పిటల్కి, తర్వాత కిమ్స్ ఐకాన్ వైజాగ్, తర్వాత అక్కడి నుంచి ప్రజెంట్ కేజీహెచ్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. 3 కాన్షియస్లో ఉన్నారు. దీనిపైన మేము ప్రాథమిక విచారణ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వంట గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదం జరిగినట్లుగా మేము ప్రాథమికంగా నిర్ధారణ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.